సార్ గ్రూప్ 3 సిలబస్‌ని కంప్లీట్ చేయడానికి ఎన్ని మంత్స్ పడుతుంది సార్? ఓన్లీ రీడింగ్ అంటే అండి 2 మంత్స్‌లో మనం కంప్లీట్ చేయొచ్చండి కంప్లీట్‌గా. 3 పేపర్స్. కాకపోతే 3 పేపర్స్ కంప్లీట్ చేయొచ్చండి. కానీ ఎందుకంటే ఫస్ట్ పేపర్ ఈస్ ఎ డైనమిక్ పేపర్. వి హావ్ టు కంటిన్యూ ఇట్ డైలీ. ఓకే. ఫస్ట్ పేపర్‌లో మేము ఇంక్లూడ్ చేయలేమండి. ఎందుకంటే ఇట్స్ ఎ డైనమిక్ పేపర్ అండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అయితాయి గదా! సో, మనం కరెంట్ అఫైర్స్ డైలీ చూసుకోవాల్సొస్తుంది కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేయలేము. బట్ నెక్స్ట్ 2 పేపర్స్ వి కెన్ కంప్లీట్ ఇట్. హ్మ్. అది కంప్లీట్ చేసి మళ్ళీ రివిజన్‌కి వి గెట్ ద టైమ్. అంటే 5-6 మంత్స్ పర్ఫెక్ట్ కూర్చుంటే వి కెన్ కంప్లీట్‌లీ. సార్ ప్రెజెంట్ మీరు మళ్ళీ ఏమైనా ప్రిపేర్ అయితున్నారా? వేరే అంటే ఇప్పుడు గ్రూప్ 2 కావచ్చు, లేదంటే గ్రూప్ 1 కావచ్చు, సివిల్స్‌కి వీటికి ఏమైనా మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారా సార్ మీరు? అవుతున్నానండి. యాక్చువల్లీ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 టూ. యాహ్! సార్ మీరు స్టూడెంట్స్‌కి ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అప్‌కమింగ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి మీరు ఒక గ్రూప్ 3 సెలెక్ట్ అయినటువంటి పర్సన్‌గా మీరిచ్చేటువంటి సలహాలేంటి సార్? యాక్చువల్లీ పేషెంట్‌గా ఉండాలండి. ఇట్స్ స్టేట్ ఎగ్జామ్ కాబట్టి చాలా పేషెంట్‌గా ఉండాలండి. ఎందుకంటే మేము కూర్చుంది 2022లో 2025లో అయింది. రిజల్ట్స్ వచ్చి 25 వచ్చేసింది. సో, స్టేట్ ఎగ్జామ్స్ రాయాలంటే పేషెన్స్ కావాలి. దాంతో పాటు మీరు సబ్జెక్ట్‌కి అసలు లూజ్ కాకండి. అట్‌లీస్ట్ మీరు ఉన్న ఎగ్జామ్ ఉన్నా లేకున్నా అట్‌లీస్ట్ 4-5 అవర్స్ చదవడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ ఎప్పుడు అప్‌డేట్‌లో ఉండండి. దాంతో పాటు కరెంట్ అఫైర్స్‌ని స్టాటిక్స్‌తో లింక్ జేసుకోండి. యూ విల్ గెట్ ఈజీ అన్నమాట. నీకు ఎప్పటికి సబ్జెక్ట్‌లు మీతోనే ఉంటుంది అట్లా ఉంటే.